హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ మిల్క్ షేక్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా 2 నిమిషాల్లోనే ఈ కోకోనట్ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు లేత పచ్చి కొబ్బరిను తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ యాలకల పొడి. యాలకల పొడి లేకపోతే 2 యాలకులు వేసుకోవచ్చు. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ని పెట్టి ఈ కొబ్బరి పాలను వేసి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో అంటూ ఉంటే అంత బాగా ఫిల్టర్ అవుతుంది. మీరు ఇలా లేత కొబ్బరి కాకుండా కొంచెం ముదురు కొబ్బరి తీసుకున్నట్లయితే ఇలా ఫిల్టర్ చేసుకున్నాక ఆ తర్వాత మళ్ళీ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి 1/2 కప్పు నీళ్లు వేసుకొని అంత బాగా బ్లెండ్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. నేను లేత కొబ్బరి తీసుకున్నాను కాబట్టి కొబ్బరి పేస్ట్ అనేది లేదు. తర్వాత ఈ మిక్సీ జార్లోకి 1/2 కప్పు నీళ్లు వేసుకొని మళ్ళీ ఇలా వడకట్టి తీసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 10 బాదం తీసుకొని 1 గంట పాటు నీళ్ళల్లో నానబెట్టి వీటిపై ఉండే పొట్టును తీసుకోవాలి. 1 గంట పాటు నానబెట్టుకున్న ఒక 10 పిస్తాను తీసుకొని వీటిపై ఉండే పొట్టును తీసుకోవాలి. ఒక 10 నానబెట్టుకున్న జీడిపప్పు, ఒక 10 నానబెట్టుకున్న కిస్మిస్, వీటన్నింటినీ కూడా 1 గంట పాటు నానబెట్టుకుని తీసుకోవాలి. టైం లేకపోతే వేడి నీళ్లు పోసి 25 లేదా 30 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 కప్పు కొబ్బరి నీళ్లు వేసుకోవాలి. కోకోనట్ వాటర్ వేసుకున్నాక మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి. తర్వాత ఇదే బౌల్లోకే 1/2 కప్పు వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తం 2 కప్పులు వాటర్ పట్టాయి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా పేస్ట్ని వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీరు తాగే స్వీటును బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 5 సెకండ్ల పాటు బ్లెండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ బ్లెండ్ చేయకూడదు. 5 సెకండ్ల పాటు బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఈ కోకోనట్ మిల్క్ షేక్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. తర్వాత పైన కొంచెం సన్నగా కట్ చేసుకున్న బాదం, సన్నగా కట్ చేసుకున్న కొన్ని పిస్తా పీసెస్ వేసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.